ఈ రాత్రి కోసం ప్రతి మగాడు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఎదురు చూస్తాడో తెలుసా? పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ శోభనం లైఫ్ లో ఒక్కసారి వస్తుంది. లోపలికి వెళ్దాం పదండి. ఏం చేస్తున్నారండి? డైరీ రాసుకుంటున్నానే. ఎందుకు? ఈ రోజు నా మధురమైన జ్ఞాపకాలని డైరీలో రాసుకుంటున్నా, నిమిషాలు సెకండ్లతో సహా. ఏంటో మీ ఆనందం. ఏదో చిన్న ఆనందం. సరే రండి, ఈ ద్రాక్ష తినండి. నువ్వు కూడా తిను. తినండి. నరేంద్ర, ఈ టైంలో ఎవరబ్బా? నరేంద్ర, ఒక్క నిమిషం ఉండు. వెళ్ళండి. రే దళపతి, నువ్వా? నేనే గాని పెళ్లికి పిలిచావరా నువ్వు? అంటే భార్య రాగానే బాల స్నేహితుడిని మర్చిపోయావరా? అది కాదురా. ఏది కాదురా? మనం ఇద్దరం కలిసి కొట్టిన ఈత మర్చిపోయినా, ఆడిన ఆట మర్చిపోయినావా? పాట అయినా గుర్తుందారా నీకు? ఈ పాట ఎందుకు గుర్తులేదురా? గుర్తుంటే పెళ్లికి రమ్మని ఫోన్ ఎందుకు చేయలేదురా? చేశాను రా, 10 రోజులు వరుసగా చేశాను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నీ ఫోన్ కి ఏమైందిరా? ఆ టైంలో అయితే సిరాకు దొబ్బి స్విచ్ ఆఫ్ చేశానులే గాని ఇద్దరికి విష్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. అమ్మా, మాది మామూలు స్నేహం కాదమ్మా, గొప్ప స్నేహం మా ఇద్దరిది. మీ ఫ్రెండ్ ఏంటండి మన శోభన పాలన తాగేస్తున్నాడు? సర్లేవే, తాగేస్తే తాగేస్తాడు, ఏం అడక్కు. అలుగుతాడు. అలుగుతాడా? అరే నరేంద్ర, పదరా, ఈ ఫ్రూట్స్ తినుకుంటూ బయట బాల్కాన్ లో పడుకొని ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. పదరా, చాలా రోజులైంది. ఇవాళ నా శోభనం కదంటరా, నువ్వు వెళ్ళి బయట పడుకోరా. ఓ శోభనం అంటే భార్య రాగానే బాల్య స్నేహితుడు బరువు అయిపోయాడు అనమాట. అది కాదురా. అర్థమైందిరా. సర్లేరు, నేను బయట పడుకుంటా. అరే ఎంజాయ్ రా. ద్రాక్ష తినండి. నువ్వు తిను. అడు బాగా అలిగినట్టున్నాడే. ఒక్క నిమిషం ఉండవే. అరే దళపతి, దళపతి అలిగిన కాదు చాలే. సోఫాలో కూర్చోకుండా కింద కూర్చున్నావేంటి? ఎక్కడ కూర్చుంటే ఏముంది లేరా? ఇప్పుడు ఏమైందని రా అంతలా ఫీల్ అవుతున్నావు? అవరా చిన్నప్పుడేమో రారా ఇద్దరం కలిసి పడుకుందాం రా అన్నావు, ఇప్పుడేమో పోరా ఒక్కడే బయట పడుకోరా అంటున్నావు రా. పలాసా నుంచి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చింది బయట ఒక్కడే పడుకోవడానికరా? మళ్ళీ ఎక్కడ పడుకుంటా? నీతో పడుకోవడానికి వచ్చాను రా, నా బాల స్నేహితుడితో పడుకోవడానికి వచ్చాను రా. నేను నాతో పడుకుంటా? నీతోనే పడుకోవడానికి వచ్చాను రా. నాతోనే పడుకుంటావా? నీతోనే పడుకోవడానికి. బస్ అందలేదు నాకు, 1/2 కిలోమీటర్ పరిగెత్తుకుంటూ బస్ ని క్యాచ్ చేసి మళ్ళీ వచ్చాను రా. చాలా మంచి పని చేసావు. దేశాన్ని కాపాడేవాడు సైనికుడు అయితే స్నేహాన్ని కాపాడేవాడే రా నిజమైన స్నేహితుడు. ఆపుతావా? అరే దళపతి, స్నేహంలో సున్నితత్వం ఉండాలరా, కఠినత్వం ఉండకూడదురా. ఏదో లేరా, నువ్వు నన్ను తిట్టిన నా పక్కన పడుకుంటున్నావు, అది చాలరా నాకు. అరే ఒక్క నిమిషం ఉంటరా. రాఘవన్ రా, ఏమన్నావురా నువ్వు? నరేంద్ర గాడికి పెళ్ళైంది, వాడు నీ పక్కన పడుకోడు, పెళ్ళాం పక్కనే పడుకుంటాడ్రా అన్నావు. ఇప్పుడు చూడరా, వాడు పెళ్ళాన్ని వదిలేసి నా పక్కన పడుకున్నాడ్రా. నమ్మవా? ఫోటో తీసి పంపిస్తాను రా, చూడు. ఫోటో ఇప్పుడు అవసరం రా. కొన్ని టైంలో కొన్ని అవసరం రా. నవ్వు. ఈ ఫోటో చూసి వాడికి పిచ్చెక్కాలరా. నన్ను పిచ్చెక్కించిన చాలదంటారా నీకు? సర్లేరా, పడుకోరా. పడుకో. ఏమైనా మైండ్ దొబ్బిందా? ఇలా అతని పక్కన పడుకుంటాడంట ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? నరేంద్ర, ఒక్క నిమిషం ఉండవే, నాకు టెన్షన్ గా ఉంది. అరే దళపతి, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? బాత్రూమ్కి వెళ్ళాడులే, నువ్వు మరీ సాడిస్టు. టాయిలెట్కి వెళ్ళాను లేరా. పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం ఆడడం కూడా మొదలు పెట్టావరా? అబద్ధం ఆడడం ఏంట్రా? నువ్వు టాయిలెట్కి వెళ్ళాలని నమ్మకం ఏంట్రా నాకు? లేకపోతే నేను టాయిలెట్కి వెళ్ళి వీడియో తీసి చూపించమంటారా? వీడియో తీసుకుంటామంటావా? అలా మాట్లాడతావేంట్రా? మరి ఎలా మాట్లాడాలరా? ఎవడైనా పెళ్లికి వస్తాడు, నువ్వేమో శోభనానికి వచ్చి నీ పక్కన పడుకోమంటావు. అర్థం పడతావు లేకుండా. నువ్వు గుండె పగలే మాటలు మాట్లాడుతున్నారా నరేంద్ర? రే, నువ్వు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైందిరా, నేను ఎక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలని. నేను వచ్చేటప్పుడు గుండెలో ప్రేమను నింపుకొని వచ్చాను రా, పోయేటప్పుడు గుండెలో బాధను నింపుకొని వెళ్తున్నాను రా నరేంద్ర. థ్యాంక్స్ రా, మన బాల స్నేహాన్ని బెత్తంతో కొట్టినందుకు. ఎంజాయ్ రా. చిన్నప్పటి నుంచి ఇంతే వీడు, సమయం సందర్భం ఉండదు, అకస్మాత్తుగా వస్తాడు, అలిగేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయాడే. అయితే రండి, ఈ ద్రాక్ష తినండి. మళ్ళీ ద్రాక్ష. మళ్ళీ వచ్చాడ్రా బాబోయ్. ఒక్క నిమిషం ఉండవే.
అరే దళపతి దళపతి వెళ్ళిపోయావు కదా మళ్ళీ వచ్చావంటే? అలిగి వెళ్తుంటే ఆపవేరా. స్నేహం కంటే శోభనమే ఎక్కువైపోయిందరా నీకు? రెండు శరీరాలు కలిస్తే శోభనం రా, రెండు ఆత్మలు కలిస్తే స్నేహం రా నరేంద్ర. క్యా బాత్ హై. ఇదిగో బాసు నేను పడుకుంటా. అరే ఉండవే, నీకు దండం పెడతా ఉండవే 2 నిమిషాలు. ముందు నుయ్యి వెనక కొయ్యి. నీకేం కావాలరా? నాకు నా చిన్ననాటి స్నేహితుడు నరేంద్ర కావాలరా. ఆ నరేంద్రని ఒక్కసారి నాకు ప్రసాదించరా, నీకు దండం. నేను పోలేదు కదా, బతికే ఉన్నాను కదా. బతికే ఉన్నావురా, కానీ నా దగ్గర నుంచి దూరం ఎక్కడ పోతావని భయం రా నాది. నీకు దండం పెడతాను రా, ఈ ఒక్క రాత్రికి నన్ను వదిలేరా. నీకు దండం పెడతాను రా, ఈ ఒక్క రాత్రి నాతో ఉండరా. తింగిరి సచ్చినోడు. అమ్మా నీకు చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం పెడుతున్నావు అమ్మా. నా స్నేహితుని బాల్య స్నేహితుడు ఒక్కరోజు రాత్రి నాకు ఇవ్వమ్మా. తెల్లారేంత వరకు మాట్లాడి పొద్దున ఫస్ట్ బస్కి వెళ్ళిపోతానమ్మా. ఇదిగో బాసు మీ ఫ్రెండ్ నీతో తెల్లారంత వరకు మాట్లాడతాడట. నాకేం పని ఉంది, నేను పడుకుంటా. అరే ఉండవే 1 నిమిషం, చెప్తున్నాను కదా. అరే దళపతి, ఆ పంతులు శోభనానికి వర్జం లేదన్నాడు కానీ నువ్వు ఉన్నావని చెప్పలేదురా. ఎవడైనా ఇలా శోభనం రోజు వచ్చి నీలా బిహేవ్ చేస్తాడా? వెళ్ళి నువ్వు ఆ పలాసి, నేను వస్తాను, 4 రోజులు వస్తాను. అక్కడ గట్ల మీద ఆ తోటల్లోని విప్పుకొని మాట్లాడుకుందాం. మన చిరానికి చీడ పొడుగు పట్టింది కదంటే. నా దగ్గర లేనిదేమిటో అక్కడ ఉన్నదేమిటో నాకేం అర్థం అవట్లేదు అన్నదేంట. నరేంద్ర, పాలు కలితైంది, పెరుగు కలితైంది, కారం కలితైంది, పసుపు కలితైంది విన్నాను కానీ స్నేహం కూడా కలితైందని నువ్వు నిరూపించారు నరేంద్ర. స్నేహం కలితే నువ్వు నకిలీ స్నేహితుడు, నకిలీ స్నేహితుడు. నువ్వు డూప్లికేట్ రా. డూప్లికేట్ తర్వాత చైనా పీస్ అయిపోయారు నరేంద్ర. చైనా పీస్ అయిపోయారు నరేంద్ర. తలుపు గెడేసుకొని పో, మళ్ళీ వస్తాడు. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయాడే. ఈ ద్రాక్షనవే ద్రాక్ష. గిన్నెకున్న జిడ్డైనా వదులుతుందేమో గానీ నీ బాల్య స్నేహితుడు మాత్రం నిన్ను వదిలేయలేడు. వెళ్ళినంత వరకు కూడా పాట ఆపేటట్లేడు. నువ్వు వెళ్ళు, నేను పడుకుంటాను. నువ్వే వెళ్ళు. వాడేమో పడుకొని మాట్లాడుకుందాం అంటాడు, నువ్వేమో పడుకుంటానంటావు. ఏ కూర వండినా ఉల్లిపాయ ఫ్రై అయిపోయినట్టు మీ ఇద్దరి మధ్య నేను ఫ్రై అయిపోతున్నానే. అరే దళపతి, ఏంటో నాకు ఈ టార్చర్? నీ స్నేహంలో ఉన్న శాడిజాన్ని చూసి ఇలాంటి బాల్య స్నేహితులు జడుచుకొని చస్తారా? శబాష్. గొప్ప 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 మాటలు మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయావరా నరేంద్ర. నువ్వు చాలా మారిపోయాడు. మొక్కకు నీళ్లు పోయాలి, పప్పు చారులో చారిపోయాలి, స్నేహానికి ఊపిరిపోయాడు నరేంద్ర. ఏరి పారేయాలి, వంకాయని కత్తితో కొయ్యాలి, గోక్కోవాలి. ఇలా పొంగులో ఫిలాసఫీలు చెప్పకరా. నువ్వు ఇలా బయట ఉంటే మాటికి లోపలికి వస్తారా? నువ్వు పదరా, ఆ గదిలో పదరా. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? ఆ గదిలో పడుకున్నాడు లేవే. అవునా? అయితే ఇదిగోండి ద్రాక్ష తినండి. ఆ బొంగులో ద్రాక్ష, ఆ ద్రాక్ష మనకు కలిసి రావట్లేదు లేదా? ఆ ఫ్రూట్ మార్చు. రండి తినండి. మళ్ళీ ఏమైందండి? పాట పెట్టడం లేదంటే వాడు పాట పెట్టకపోతే నీకేమైందండి? ఆడు చిన్నదానికి ఫీల్ అయిపోతాడు. గడి పెట్టేసని ఏం చేసుకుంటాడు ఏంటో. 1 నిమిషం ఉండవే. దళపతి బయటికి రారా. ఏం చేస్తున్నావురా? అరటిపండు తింటున్నా. పాట పెట్టాలి కదా, ఎందుకు పెట్టలే సమాధానం చెప్పరా. వాడు పాట పెట్టినా నీకు ప్రాబ్లం, పాట పెట్టుకున్నా నీకు ప్రాబ్లమే. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? వాడు కాదురా రేపు పొద్దున్న వెళ్ళిపోయేది. నేను ఈ క్షణం ఈ నిమిషం నేను వదిలి వెళ్ళిపోతున్నా. దరిద్రుడా. అది వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోతే వాళ్ళు నీవురా. నేను లేనా నీకు? మనకు టేప్ రికార్డ్ ఉంది, 3 బ్యాటరీలు ఉన్నాయి. అరగదాకా అదే పాట విందాం. పాట విందామా? అరే ఆగరా నువ్వు, ఆగరా దరిద్రుడు. కెమెరామెన్ గారు, ఇది ఫ్రేమ్. ఓకే సార్. హీరో గారు, సార్ మీరు జిబ్బెట్ కూడా మర్చిపోయారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డైలాగ్ ఓకేనా సార్? ఓకే. కెమెరా యాక్షన్. తాడు గురించి నీకేం తెలుసురా? ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే కాశీ తాడు, ఇక్కడ కడితే పసుపు తాడు, దోలానికి కడితే ఉరుతాడు. ఇదిరా తాడంటే. ఏం చెప్పారు సార్ డైలాగ్ కోసం మీరు పుట్టారో, డైలాగ్ మీకోసం పుట్టిందో అన్నట్టుంది సార్ డైలాగ్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరెవరు? మేమంతా మీకు అభిమానులం సార్. నేను తీసింది 3 సినిమాలన్నయ్యా, అప్పుడు నాకు అభిమానులు ఏంటి? అభిమాని మారడానికి ఏం కావాలో అవన్నీ మీరు ఆ 3 సినిమాలు ఇచ్చేసారు సార్. మీరు తీసిన 3 సినిమాలు నేను చూశాను సార్. 3 సినిమాల స్టార్టింగ్ లో మా అమ్మ కోసం తన చేతికున్న 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ డైలాగ్ చెప్తుంటే సార్ మీరు
అది నేను కాదురా. నేను కాదంటారేంటి సార్? అది మీరే సార్. అరే డైలాగ్ చెప్పింది నేను కాదే. మీరే సార్. ఆ డైలాగ్ చెప్పింది ఆయన కాదురా, అది యాడ్రా. కాదురా, ఆ డైలాగ్ చెప్పింది ఈయనే. నా కళ్ళు నన్ను మోసం చేయవు. మీ పేరు మీద అభిమాన సంఘం పెడదాం అనుకుంటున్నాం సార్. అవును, నీ పేరేంటి? ఆలాపన సార్, ఆలాపన సార్. చూడు ఆలాపన సార్. నిన్ను నా అభిమాన సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రండ్రా. డైరెక్టర్ నెక్స్ట్ ఏంటి? ఈ రోజుకి ప్యాకప్ సార్. మళ్ళీ 3 రోజుల తర్వాత షూటింగ్. ఓకే. మరుసటి రోజు హీరో గారు. ఏంటి ఆలాపన పొద్దున్న వచ్చావేంటి? ఏం లేదు సార్, మీ పేరు మీద 100 మందికి భోజనాలు పెట్టాం సార్. ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చెప్పి చేస్తే బిజినెస్ అవుతుంది సార్, చెప్పకుండా చేస్తే సార్ అభిమానం అవుతుంది సార్. నా సినిమాలో మీకు నా ఫేస్ నచ్చిందో నా డైలాగ్ నచ్చిందో తెలియదు కానీ మంచి అభిమానాన్ని మాత్రం సంపాదించుకున్నాను. డైలాగే నచ్చింది సార్. ఆ 2 గాజుల డైలాగే నచ్చింది సార్. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పండి సార్. ఎవడవరా నువ్వు? ఆ డైలాగ్ చెప్పింది నేను కాదంటే వినవే? మీరే సార్ చెప్పింది. ఆ ఫేస్ నాకు బాగా గుర్తుంది సార్. నెక్స్ట్ వచ్చినప్పుడు వాడిని తీసుకురాకండి. హీరోకి యాడ్లో యాక్ట్ చేసినోడికి తేడా తెలియటం లేదు వాడికి. సరే సార్, అలాగే సార్. ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండండి మీరు. తప్పకుండా సార్. ఇదిగోండి సార్ ఏంటిది? బిల్లు సార్. బిల్లు సార్. బిల్ ఏంటి? 100 మందికి అన్నదానం చేశాం కదా సార్, దానికి సంబంధించిన బిల్లు. మీరు చందాలు వేసుకొని చేయలేదా? చందాలు వేసుకొని అన్నదానం చేసేంత అభిమానులు మీకు ఎక్కడున్నారు సార్? ఎవరెవరికో భోజనాలు పెట్టి బిల్లు నా చేతికి ఇస్తావేంటి? అయినా అభిమానులు మీరు చూసుకోవాలి ఇవన్నీ. అభిమానులు పాత్ర కింద మంట లాంటోళ్ళు సార్, హీరోలు పాత్రలో బియ్యం లాంటోళ్ళు సార్. సరే ఎంతకి ఎంత అయింది? 1,50,000 అయింది సార్. సరే ఇదిగో తీసుకో. సునామీ స్టార్, సునామీ స్టార్. థ్యాంక్ యూ సార్. ఏ రిసార్ట్స్ లో 100 మంది పార్టీ పెట్టుకొని ఉంటారు, ఆ బిల్లు తీసుకొచ్చి అభిమానులు నా అకౌంట్ లో ఇస్తారు. తరువాత రోజు కెమెరా ఇక్కడ పెట్టుకోండి సార్. హీరో గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్. కెమెరా యాక్షన్. ఆకాశంలో మబ్బులు, మా ఇంటి పక్కన ఉంది సుబ్బులు, దాన్ని ప్రేమించాడు అబ్బులు, దానికి కారణం డబ్బులు. ఏం డైలాగ్ చెప్పారు సార్? ఇది మళ్ళీ వచ్చాడే. డైలాగ్ మీకోసం పుట్టిందో మీరు డైలాగ్ కోసం పుట్టారు అన్నట్టుంది సార్ డైలాగ్. సరే ఆలాపన, అభిమానులు అంటే అప్పుడప్పుడు రావాలి, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. మాకు పనులు ఉండవా? మాకు పని లేవా సార్? మాకు పని లేవా? మాకు బొచ్చడి పనులు ఉన్నాయి సార్. ఆ పనులని మాదనేసి మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం సార్? మా హీరో కోసం సార్. రోజు మీ పనులు మానుకొని నా చుట్టూ తిరిగేదంతటా పెద్ద హీరోను కాదు ఆలాపన. అలా చెప్పడం మీ సంస్కారం. ఇలాంటి హీరో దొరకడం మా అదృష్టం సార్. సరే ఆలాపన, ఎందుకు వచ్చావు చెప్పు. ఏం లేదు సార్, వర్షాకాలం వచ్చింది కదా సార్, 1000 మందికి గొడుగులు పంచాం సార్. గొడుగులు పంచాం సార్. కొడుకులు పంచావా? అవును సార్. ఒకసారి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చెప్పి చేస్తే బిజినెస్ అవుతుంది, చెప్పకుండా చేస్తే అభిమానం అవుతుంది సార్. ఇదిగోండి సార్ గొడుగుకు సంబంధించిన బిల్లు. దీన్ని ఏమంటారు? అభిమానం అంటారు సార్. అది వ్యాపారం అంటారు. అరే అసిస్టెంట్, నా గొడుగు చూపించు. ఒక కొత్త గొడుగు కొనుక్కోవడానికి ఆలోచిస్తున్నాను రా. అలాంటిది 1000 మందికి నువ్వు గొడుగులు పనిచేసావు. చిన్న హీరోని రా, చిది మేయకండి రా. ఎంత అయిందో చెప్పు. 1,200,000 బిల్లు అయింది సార్. ఆ 200 నేను కట్టుకుంటాను సార్. 1,00,000 ఇస్తే సరిపోతుంది సార్. ఆ 200 నువ్వు పెట్టుకుంటావు. త్యాగం సార్ త్యాగం మొత్తం హీరో మీ కోసం. మీదనే ఎత్తేస్తే మీరు తట్టుకోలేరు కదా సార్. ఆ 200 నేను కట్టుకుంటాను సార్. సునామీ స్టార్, సునామీ స్టార్. డైరెక్టర్ నెక్స్ట్ సీన్ ఏంటి? ఈ రోజు కిందే సార్. ఒకటేలే కదా చేసావు. నేను రోజుకి ఒకే డైలాగ్ చేస్తాను సార్. ప్యాకప్. ఇప్పుడే మేకప్ వేసాడు, అప్పుడే ప్యాకప్ అంటాడేంటి? వాడో రకంగా ఉంటే ఈడో రకంగా ఉన్నాడు దరిద్రుడు. తరువాత రోజు హ్యాపీ బర్త్డే. హీరో సార్. మార్నింగ్ సార్. సూర్యుడు రాకముందు వచ్చావంటే ఆలాపన. సార్ ఈ కేక్ కట్ చేయండి సార్. ముందు విషయం ఏంటో చెప్పు. ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాను కదా సార్. నువ్వు చేసే ప్రతి మంచి పని నన్ను ముంచే పని అవుతుంది. ముందు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు సార్, మీ పేరు మీద నా పేరు మీద 2,000 మందికి 2,000 మందికి మరుగుదొడ్లు కట్టించాను సార్. మరుగుదొడ్లు కట్టించాను సార్. ఏమి పంచొద్దని చెప్పాను కదరా. మీరు పంచొద్దన్నారు కానీ మరుగుదొడ్లు కట్టించని చెప్పలేదు కదా సార్. మనం ఈ చేసిన పనికి ప్రభుత్వమే అల్లాడిపోతుంది సార్, షాక్ అవుతుంది సార్. అబ్బో, ఆ, ప్రభుత్వమే సాకు అవుతుందా? అవును సార్. ఆహా. బిల్ ఇచ్చండి సార్. సంవత్సరం తరువాత హీరో గారు, సార్ ఇదే డైలాగ్.
ఓకే రైట్. ఏమై ప్రసాద్ ఆ జూనియర్స్ ని పిలువు. మీరు ఒకప్పుడు హీరోగా సార్, మీరేంటి సార్ మాతో పాటు జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చారు? ఏం చెప్పంటావురా, నన్ను ఇండస్ట్రీ తొక్కేలేదురా. ఒక అభిమాని తొక్కేశాడ్రా. ఆడు ఎలా తొక్కాడంటే ఒక అరటిపండు మీద నుంచి ట్రాక్టర్ వెళ్తే ఆ అరటిపండు ఎలా చిదిగిపోతావు అలా చిదిపేశాడ్రా. దేవుడా. ఏమైనా జూనియర్స్ మాట్లాడొద్దని చెప్పానా? హీరో గారు డైలాగ్ చెప్తారు, అప్పుడు ఇట్టా వంగి దండం పెట్టాలి. అలాగే సార్. అర్థమైందా? అలాగే సార్. యాక్షన్. కుక్కకి తోకందం, కోడికి ఈ కందం, వెంకటేష్ తీశాడు పవిత్ర బంధం. అబ్బా బా బా బా. వచ్చాడురా దేవుడు. ఏం డైలాగ్ చెప్పారు సార్. డైలాగ్ మీకోసం పుట్టిందో మీరు డైలాగ్ కోసం పుట్టారు అన్నట్టుంది సార్ డైలాగ్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరెవరు? మేము అభిమానులం సార్. మీ పేరు మీద అభిమాన సంఘాలు పెడతాం. అరే 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 అలాపనా ఏం చేయకరా, అన్ను వదిలేరా. ఆడు ఇప్పుడు ఎదుగుతున్నాడు రా. ఎవరైనా నువ్వు? జూనియర్ ఆర్టిస్ట్ సార్. ఓకేరా. అరే ఆడు ముందు మోస్తాడు రా, తర్వాత దోస్తాడు రాడు. నేను ఒకప్పుడు హీరోని రా, కానీ హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్ లా చేసింది వాడేనరా. లోపలకండి. మీరు అభిమాన సంఘం పెట్టండి, నా ఫుల్ సపోర్ట్ మీకుంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీన్ ఏంటి? లొకేషన్ షిఫ్ట్ సార్. సంవత్సరం తర్వాత హీరో గారు ఇట్టుండి వస్తారు, హీరో గారు నడుచుకుంటూ వచ్చే సీన్ కవర్ చేయాలి మనం. ఓకే సార్. ఓకేనా? ఏ జూనియర్స్ రండయ్యా. అరే వద్దురా అన్న, నువ్వేమన్నావురా? అని లాగేయండి అన్నావు. ఆడు లాగేస్తే జూనియర్ ఆర్టిస్ట్ గా నా పక్కన పట్టావు. ఏ జూనియర్స్ మాట్లాడద్దని చెప్పానా? సరే సార్. నమస్కారం సార్. అరే ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని వచ్చావురా? మేము జూనియర్ ఆర్టిస్ట్ కూడా అభిమాన సంఘాలు పెడుతున్నాం సార్. జూనియర్ ఆర్టిస్టులు కూడా అభిమాన సంఘాలు పెడుతున్నావా? అవును సార్, అది కూడా మీ ఇద్దరితోనే స్టార్ట్ చేశాను. మీ పేరు మీద ఆల్రెడీ 400 మందికి భోజనాలు కూడా పెట్టాను సార్. అరే అలాపనా నీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేరా.